కష్టకాలంలో రాజమహేంద్రవరం ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మరచిపోలేనివని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అలాంటి ప్రాంతంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును, కొంతమూరులో ఎన్టీఆర్ సంజీవని ఉచిత ఆరోగ్య రథాన్ని ఆమె ప్రారంభించారు. తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో విజయం సాధించడం అంటే రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టేనని ఆమె అభివర్ణించారు. తెలుగు ప్రజలకు భవిష్యత్తులోనూ విస్తృత సేవలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తామంటున్న నారా భువనేశ్వరితో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. నారా భువనేశ్వరి మనతో ఉన్నారు. ఇవాళ ఏమేమి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఎలాంటి కార్యక్రమాలు అందిస్తున్నారు? నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన పేద ప్రజల కోసం ఇది ప్రారంభించారు. మేనేజింగ్ ట్రస్టీగా నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను నా టీంతో పాటు. ఇది ఒక్కళ్ళ వల్ల కాదు, ఇది మా టీం మెంబర్స్ వాలంటీర్స్కి ఉన్నారు కనుక మేము మా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ కింద బ్లడ్ బ్యాంక్స్ ఉండయి. అది తిరుపతిలో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో మరియు ఇప్పుడు రాజమండ్రిలో ప్రారంభోత్సవం చేశాము ఇవాళ. అదే కాకుండా కుప్పం, సాలూర్, ధర్మవరం, మంగళగిరి ఇతర ఏరియాస్లో కూడా మేము ఈ సంజీవిని క్లినిక్ ఆరోగ్య రథం అనేది ముందుకి తీసుకెళ్తున్నాం. ఇవాళ కూడా ఒక అంబులెన్స్ను ఆరోగ్య రథం అనేది ప్రారంభోత్సవం చేశాము. ఎస్పెషలీ ఈ ఆరోగ్య రథం చాలా ఇంపార్టెంట్ అండి ప్రజలకి. ఎందుకంటే ఎస్పెషలీ ఈ ట్రైబల్ ఏరియాస్లో మీ అందరికీ తెలిసిందే, వాళ్ళకి ఈ డాక్టర్ల సదుపాయాలు ఉండవు. వాళ్ళకి ఏదైనా అర్జెంటుగా ఏదైనా అవసరం అవుతే ఎవరు అందుబాటులో ఉండరు. అది మేము మనసులో పెట్టుకుని ఆ ధ్యాసతో మేము ఈ ఆరోగ్య రథం అనేది మొదలుపెట్టాం. ఇది ఎస్పెషలీ ఏరియాస్ ఎక్కడ వాళ్ళకి వైద్య సదుపాయాలు అందవో అక్కడికి ఈ ఆరోగ్య రథం అనేది విత్ డాక్టర్స్ మరియు నర్సులతో పాటు మందులు కూడా తీసుకెళ్ళి ప్రజలకి ట్రైబల్ ఏరియాస్కి ఎక్కడ ఈ అందుబాటులో ఉండదో వాళ్ళకి ఈ సేవా కార్యక్రమం అందుబాటులో ఉండేటట్టుగా ట్రస్ట్ చేస్తాను. తెలుగు రాష్ట్రాలు విస్తృతమైన సేవలు అందిస్తున్నారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున. భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా అండి. వీటిలోనే ఈ బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి, తర్వాత ఎన్టీఆర్ సుజల అనే కార్యక్రమం, ఇక్కడ సుజల అనేది మంచి నీటి సరఫరా ప్రజలకి అందించాలనేది ఈ సుజల ద్వారా మేము అందిస్తున్నాము. దాని ద్వారా మేజర్ 3 పెద్ద యూనిట్లు ఉండే, అట్లానే దాని కింద 14 స్మాల్ క్లస్టర్స్ ఉండే. 20 లీటర్లు జస్ట్ ₹2 మేము ప్రజలకి అందజేస్తున్నాము మంచి నీటి సరఫరా. అదే కాకుండా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. తర్వాత పేద పిల్లలకి చల్లపల్లి స్కూల్లో మేము ఉచితంగా ప్రతి సంవత్సరం 388 పిల్లలకి ఉచితంగా మేము విద్య మరియు వసతులు కూడా ఉచితంగా మేము ఇస్తున్నాం. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కింద మేము మహిళలకి ఇప్పుడు స్టిచ్చింగ్ యూనిట్ అనేది కుప్పంలో ప్రారంభించాం. ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఇప్పుడు మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. రాజమహేంద్రవరంలో 52 రోజుల పాటు మీ కుటుంబం చాలా తీవ్రమైన ఆవేదన చెందిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మీరు రాజమహేంద్రవరం వచ్చారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా అండి. అది రాజమహేంద్రవరం, రాజమండ్రి నా మనసుకి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆ 53 రోజులు మొదటి రోజు ఎక్కడికి వెళ్తున్నామో కూడా నాకు తెలీదు. మమ్మల్ని తీసుకెళ్ళి కోటేశ్వరరావు గారు అనే ఆయన్ని నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేని వ్యక్తి. ఏమీ అడగకుండా మాకు ఆశ్రయం ఇచ్చి ఆయన నీళ్లు నుంచి భోజనాల నుంచి ప్రతి ఒక్కటి వసతి ఆయన మాకు కల్పించారు. అట్లా చాలామంది దాతలు ముందుకొచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. నన్ను ఒక తోబుట్టులాగా చూసుకున్నారు ప్రజలు అంటాం నాకు ఇష్టం లేదు, అది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ నన్ను ఒక తోబుట్టులాగా చూసుకుని ప్రతి నిమిషం నాకు కానీ నా కుటుంబానికి కానీ కాపలాగా ఉండి వాళ్ళు ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఎల్లప్పుడూ రాజమండ్రి నా మనసులో ఉండిపోతుంది. అందుకే కూడా మేము బ్లడ్ బ్యాంక్ అనేది 4-5 చోట్లలో
మేము ఆలోచించేటప్పుడు ఏ చోట్ల ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు నాకు ముందల తట్టింది రాజమండ్రి, రాజమహేంద్రవరం. అట్లా నేను ప్రజలకి సేవ చెయ్యాలి, అది కూడా నేను మర్చిపోలేదు కనుక ప్రజల్ని బ్లడ్ బ్యాంక్ ఇక్కడికి తీసుకొచ్చాం. అదే కాదు, ఆరోగ్య రథం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడ ట్రైబల్ ఏరియాస్ కానీ ఎక్కడ అందుబాటులో దొరకదో ప్రజలకి సేవా కార్యక్రమాలు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య రథం కూడా. నిజం గెలవాలి ద్వారా మీరు రాష్ట్రం అంతా విస్తృత స్థాయిలో తిరిగారు. ప్రజలు అనూహ్య విజయం తెలుగుదేశం కూటమికి ఇచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనికి ఏం చెప్పదలుచుకున్నారు సందేశం? ముందల 5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు నోర్లు తెరవకుండా కేసుల మీద కేసులు పెట్టి భయపెట్టించి అనగదొక్కారు ముందలుండే ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. సంతోషంగా కూడా వాళ్ళ మొహాలు నాకు వాళ్ళ ఫేసెస్లో కనపడుతుంది. సో ఇది ఒక ఫ్రీడమ్ ఫైట్ లాగా తీసుకుని వాళ్ళ స్వాతంత్రం వాళ్ళు తెచ్చుకున్నారు. ఇది నారా భువనేశ్వరి అభిప్రాయాలు. రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.